కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నపల్లి లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు పంప్ హౌస్ ను ముట్టడించారు. మోటార్లను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు గేట్ ముందు బైఠాయించారు. కన్నపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ పూర్వ జిల్లా నాయకులందరం కూడా కలిసి కట్టుగా కన్నపల్లి పంప్ హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కన్నపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? టెక్నికల్ గా మీరు ఏం కారణాలు చెప్తా ఉన్నారు? ఇందాకనే పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, పుట్ట మధు గారు చెప్పిండ్రు. ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకున్నా, టెక్నికల్ గా ఏ రకమైన ఇబ్బందులు లేకున్నా కన్నపల్లి పంప్ హౌస్ ను ఎందుకు మీరు ప్రారంభం చేస్తలేరు? నిజంగానే షట్టర్లు క్లోజ్ చేయకపోయినా పోతున్నటువంటి ఏదైతే ఇప్పుడే లెక్క చెప్పిండ్రో 1,31,000 నుంచి 1,42,000 క్యూసెక్కుల నీళ్లు ఇలా పోతా ఉన్నాయి. ఈ నీళ్లను పంపు చేయడం ద్వారా మీకు వచ్చిన నష్టం ఏంది? రైతులకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గాని, నిన్న వచ్చినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని గాని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కన్నపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ పూర్వ జిల్లా నాయకులందరం కూడా కలిసి కట్టుగా కన్నపల్లి పంప్ హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కన్నపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? టెక్నికల్ గా మీరు ఏం కారణాలు చెప్తా ఉన్నారు? ఇందాకనే పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, పుట్ట మధు గారు చెప్పిండ్రు. ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకున్నా, టెక్నికల్ గా ఏ రకమైన ఇబ్బందులు లేకున్నా కన్నపల్లి పంప్ హౌస్ ను ఎందుకు మీరు ప్రారంభం చేస్తలేరు? తెలంగాణ గుండెతో ఆలోచిస్తేనే తెలంగాణ సమస్యలు అర్థమవుతాయి. ఈ రేవంత్ రెడ్డికి, ఈ ఉత్తమ్ బీజేపీ నాయకులకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటుండంటే మొన్న బండి సంజయ్ ఏమంటాడు, తుమ్మడి అట్టి దగ్గర 152 మీటర్లతో నేను పర్మిషన్ తీసుకొస్తా అన్నాడు. చాలా సంతోషం. నీకు బ్రహ్మరథం పడతామని చెప్పిన నేను 2 నెలలు నీకు టైం ఇస్తామని చెప్పినాం. పర్మిషన్ తీసుకురా. నువ్వు కట్టలేవు, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. నువ్వు పర్మిషన్ తీసుకురా. ఇంత అవగాహన లేదు. వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్పిండు, నేను కట్టనీయనని చెప్పిండు. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మేము పార్లమెంట్ సభ్యులున్నప్పుడు అక్కడే బొంబాయిలే వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని చర్చించినప్పుడే నేను కట్టనియ్యను, నేను దానికోసమే జైలుకు పోయినా అని కూడా చెప్పిండు ఫడ్నవీస్. ఆ అవగాహన లేదు బీజేపీ నాయకులకి. ఇంకా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ